పైకి భలే మాట్లాడుతున్నారు పెనుటి. ఒక్కోసారి నేనే నమ్మేస్తున్నానంటే నమ్మండి. సరే, అర్థమైంది. ఏం అర్థమైంది? అర్థం లేకుండా పెడర్థాలు తీకో. మళ్ళీ పక్కనకి చేరాలని పన్నాగాలు పనకో. నిన్నెలా పంపాలో నాకు బాగా తెలుసు. ఓ ఏంటి? అసలేంటంట? చేసిందంతా మీరు చేసి నేనేదో చేసినట్టు నా మీద పడతారే. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను మోసం చేయాలని చూసింది మీరు. మీ దగ్గర తప్పులన్నీ పెట్టుకుని నన్నంటారేంటి? మీరింత చేసిన తర్వాత కూడా మిమ్మల్ని గెలిపించాలని నేనొస్తే చీపో అంటారా? చీదరించుకుంటారా? చిరాకు పడతారా? అసలేమనుకుంటున్నారు మీ గురించి? ఎలా కనిపిస్తున్నా నేను మీకు? ఇలా నేను మిమ్మల్ని అంటానా పెనుమిటి? మీరేమన్నా ఏం చేసినా పడేదాన్నే గాని మీ మీద గొడవ పడేదాన్నా? అర్థం చేసుకోండి పెనుమిటి, నేను మీకోసం వస్తున్నాను గాని నాకోసం కాదు. ఏంటి ఏంటి వేరియేషన్స్? అనాలనుకున్నదంతా అనేసి మళ్ళీ ఏమి అన్నట్టు నాటకాలు ఆడుతున్నావా? పెనుమిటి, జరిగిపోయిన దాని గురించి ఇక మాట్లాడకండి. జరగాల్సిన దాని గురించి చూడండి. ఏంటే? నేను సీరియస్ గా చెప్తున్నాను పెనుమిటి, కామెడీ చేయొద్దు. నేనా? ముందు నేను చెప్పేది వినండి పెనుమిటి. తెచ్చింది చూడండి. ఈ బోర్డే మిమ్మల్ని గెలిపించేది, నన్ను ఈ ఇంట్లోంచి పంపించేది. దీన్ని మీ గదిలోనే పెట్టి ఈ గోడకి వేలాడదీస్తాను. ఇదిగోండి, ఈ మార్కులు కూడా ఇక్కడే పెడుతున్నాను. జాగ్రత్తగా వినండి. మనకింకా ఎక్కువ రోజులు లేవు. ఉన్న 25 రోజుల్ని మనం వాడుకోవాలి. నేనైతే మిమ్మల్ని గెలిపించాలనే చూస్తాను. అందులో అయితే అబద్ధం లేదు. మీరు దీన్ని నిజంగా నమ్మి సీరియస్ గా తీసుకోండి పెనుమిటి. బోర్డు మీద మీ పేరు నా పేరు రాశాను. ఈ 25 రోజుల్లో ఏ రోజు ఎవరు గెలిస్తే ఆ నంబర్ కింద వాళ్ల పేరు రాస్తాను. మీరు గెలిస్తే కే, నేను గెలిస్తే వి. ఏంటిదంతా? మళ్ళీ ఏం చేయడానికి? నేనేం చేయాలనుకోవడం లేదు. ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. బోర్డు పెట్టి పేర్లు రాసా? ఇలా మీరు ఎక్కడ చూడలేదా? చూడనివేగా చీట్ చేయాలని తెస్తావు. హలో పెనుమిటి, నాకు ఉద్దేశం ఏం లేదు. మీరు టెస్ట్ మ్యాచ్లు చూడరేమో, అందుకే మీకేం తెలియడం లేదు. ఆ మ్యాచ్కి నీ మ్యాచ్ ఫిక్సింగ్ కి సంబంధం ఏంటి? ఓహో, క్రికెట్ భాష మాట్లాడుతున్నారంటే మీరు చూస్తారు. చూస్తే చూశారు కదా, అందులో సెషన్ బై సెషన్ ఎవరిపై ఎవరు డామినేషన్ చేశారో బోర్డు వేసి చూపిస్తారుగా. ఇది అంతే. మన మధ్య కూడా ఎవరు ఏ రోజు డామినేషన్ చేశారో తెలిస్తే ఆ రోజు గెలిపెవరిదో తెలుస్తుంది. ఆహా, నువ్వు నన్ను గెలిపిస్తానన్నావుగా. ఇంకా ఈ పోటీ ఎందుకు? ఈ డామినేషన్ ఎందుకు? మరి ఈ బోర్డు ఎందుకు? అంటే మీకు గిల్టీ ఫీలింగ్ రాకుండా ఉండటం కోసమే పెనుమిటి. ఊరికే గెలిచాను అన్న భావన మీకు కలగకూడదు అని. అందుకు పోటీ ఇచ్చి మాయ చేసి గెలుస్తావా? ఇంతకు ముందే కదా నన్నిక నమ్మను అని చెప్పారు. నన్ను నమ్మని వారు నా మాయలో ఎలా పడతారు? ఏం పెనుమిటి, ఒకవేళ నన్ను నమ్ముతున్నారా? చిచి, నిన్ను నమ్మడమా? మరింకే చీ కొడుతూనే చేర్స్ కొట్టండి. మీరు గెలిస్తే మీ పేరు రాసుకోండి. టిక్కుల్లేవు కిక్కుల్లేవు. బోర్డు తీసుకొని బయటికెళ్ళు. నువ్వు నీ కంత్రి ఆటలు. నీ గురించి తెలిసిన వాడిని. నీ విద్యలు నా దగ్గర చూపించుకో. ఏం పెనుమిటి, నాకోటి అర్థం కావడం లేదు. భయపడుతున్నారా? నేనంటే మీకు భయం వేస్తుందా? ఆడదాంతో ఓడిపోతానని జంకుతున్నారా ఏంటి? ఏమో, నాకైతే అలాగే అనిపిస్తోంది. నిజమేనా పెనుమిటి? ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. నేను భయపడ్డం ఏంటి, జంకడం ఏంటి? నా గురించి నీకు తెలిసింది గోరంత మాత్రమే. తెలియాల్సింది కొండంత ఉంది. చూపించానంటే తట్టుకోలేవు. మీకోసం తట్టుకుంటాను పెనుమిటి. చూపించండి, తెలుసుకుంటాను. వణికిపోతూ సంతకం పెట్టి పారిపోతాను. పారిపోతావు? నాతో పెట్టుకుంటున్నావు కదా. ఇప్పుడు నేనంటే ఏంటో నీకు చూపిస్తాను. ఎందుకురా వీటితో పెట్టుకున్నానా అని నువ్వు నెత్తి నోరు కొట్టుకోకపోతే అప్పుడు అడుగు. ఇంకా అడిగేదేముంది పెనుమిటి? బోర్డంతా మీ పేరుతో టిక్కులతో నిండిపోతుంది. అది చూసి నేను వెళ్ళిపోవడమే. వెళ్ళిపోతావు? అయితే మీ చేతులతోనే బోర్డు పెట్టండి. పెడతానే. నాకేమైనా భయమా ఏంటి? పెనుమిటి, కాఫీ తాగండి. నాకొద్దు. నేనేమీ మీకు ముద్దివ్వడం లేదు పెనుమిటి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. నాకక్కర్లేదు. కాఫీకేమి నా పేరు టిక్కు కొట్టంలే పెనుమిటి. ధైర్యంగా తాగొచ్చు. నాకేం భయం లేదు. అయితే తాగండి.
పొద్దున్నుంచి మాట్లాడి మాట్లాడి బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు. నాతో గొడవ పడ్డానికైనా ఎనర్జీ ఉండాలి కదా పెన్విటి. అర్థం చేసుకోండి. తాగండి పెన్విటి. తాగుతాను. నువ్వేం తాగించక్కర్లేదు. ఇవ్వు. ఇక్కడంతా ఓకే. ఇక అత్తలతో ఆట మొదలు పెట్టాలి. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. వెళ్ళొస్తాను. మాటలు లేవనుకుంటే ఈ పాటలకేమైంది? పనిచేయడం లేదు. ఏం చేస్తుందో నా త్రిపుర. పాటి! ఎన్న పాటి, నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. కొంచెమైతే పడేదానివి. పడకుండాదా పట్టుకున్నావుగా వల్లియమ్మా. నీదా కళ్యాణమైన దానివి, నిన్నెలా పిలుస్తాను చెప్పు? ఓ సరే, నేను పట్టుకుంటానులే. పద మెల్లిగా. అమ్మా నెమ్మదిగా. అమ్మా ఏమైంది పాటి? ఈశ్వరా. అంబాడే, ఏమైనదే? ఒల్లినిదా పిలవకపోతే పిలకపోయావు. ఇంట్లో నంబి భరణి ఉన్నారు కదా, వాళ్ళనైనా పిలవచ్చు కదా. ఆ, ఆ సమయానికి ఒల్లిదా రాకపోయి ఉంటే నువ్వు పడేదానివి, నడువు ఇరిగిపోయి ఉండేది. ఆమా పాటి, నన్ను పిలవచ్చు కదా. నువ్వుదా ఊరుకోరా, నీకుదా తెలియదు. ఆయనదా తెలియక మాట్లాడుతున్నారు అంటే ఆ? నువ్వు కూడానా? ఏమే, నేను మాట్లాడినంటూ తప్పేముందే? ఉమ్, నంబి భరణి ఉన్నారు కదా, వాళ్ళు పిలిస్తే రారా? నాందా చెప్పను. మగపిల్లవాండ్ల కదా, వంట పని మడి పనిదా చెప్తారా? హ, ఇంట్లో ఉన్నదే వాళ్ళగదే. ఆ అలా చేసుకున్నాడా నంబి. వాడు గనక పెండ్లి చేసుకుని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదా? కోడలుదా పని చేస్తా ఉంటే ఆ. అత్తగారిలా కాలు మీద కాలుదా వేసుకుని కూర్చుని ఉండేదాన్ని. ఉమ్, నాకు ఆ అదృష్టం దక్కకుండా చేసేసి ఆ విషయం దా అటకెక్కించేసినాడు. ఇక నేనేం చెయ్యాలి? ఇలాగే చావాలా? ఒరే నంబి, మీ అమ్మ ఏమి చెప్పినాదో నీకు చెవికెక్కినాదిరా? అవి చెవికెక్కించుకుంటే నేను చేసే పని మానేయాలి. గుళ్ళో పూజ చేస్తే పూజారులందరూ బ్రహ్మచారులుగానే మిగిలిపోలేదు కదా మావయ్య. ఏయ్! నువ్వు మాట్లాడుకో. వల్లి చెప్పింది కరెక్టే కదా మామా. నువ్వు అసలు నోరు తెరవకో. మీ ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదనుకుంటే నా గురించి మాట్లాడే సాహసం చేస్తారా? ఎంత ధైర్యం మీకు? నిజందా మాట్లాడేదానికి ధైర్యందా ఎందుకు? మాటలుదా వస్తే చాలు కదా. నువ్వు మాట్లాడకమ్మా. ఆ
ప్రే ఇప్పుడు అనకూడని మాట ఏమన్నావురా? అమ్మను కూడా మాట్లాడకంటున్నావు. అప్పా మీరు మాట్లాడకండి. ఏంటిరా ఎవరు మాట్లాడక అందరూ నోళ్ళు మూసేసి నువ్వు ఒక్కడే మాట్లాడతావురా? రే నంబి, ఒంటరి జీవితం ఇప్పుడు బాగున్నా కొన్నాళ్లకు బాధగా ఉంటుందిరా. అర్థం చేసుకోరా. ఒరే నంబి, నచ్చిన అమ్మాయిందా చూసి పెండ్లి చేసుకోరా. ఇక చాలా ఆపండి. ఏమైంది మీ అందరికీ? అందరికీ తెలిసిన విషయమే కదా, కొత్తగా మాట్లాండి. మీ అమ్మదా ఆ బిందుతో పడిపోయినదిరా. ఓహో, అక్కడ మొదలైందనమాట నా పెళ్లి గోల. మీరెంత గోల పెట్టినా నా గోల్ నాదే. ఒరే నంబి, ఉమ్, ఇట్లాదా వెళదావా? ఒకసారి ముఖముదా అద్దములో చూసుకొని సరి చేసుకొని మరి వెళ్ళు. ఆ, సరి చేసుకుని వెళ్తానులే. ఇప్పుడు నన్ను ఎవరు చూడాలి అక్కడ? ఆ? అవును, కర్పూరం ఎక్కడుంది? ఆ? పారమ్మా. సరిపోయే. హ్మ్. ఈ వయసులో వాడిని ఎవరు చూస్తారు? హ్మ్. కష్టమే అమ్మాళి. మన కోరిక తీరేది కాదు, వాడికి అమ్మాయి దొరికేది కాదు. ఇదిగో వీడికి ఈ జన్మలో పెళ్లిదా కాదు. మావయ్యకు తగిన జోడి ఎక్కడో రాసిపెట్టే ఉంటుంది. హ్మ్. మామ కాబోయే పిల్ల ఎక్కడో పుట్టే ఉంటుంది. ఏంటక్కా? పెదబాబు అలా చేస్తాడనుకోలేదు గాయత్రి. ఇలా చేస్తాడని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదక్కా. ఈసారి చేయడేమో అనుకున్నాను. నమ్మకంగా మనల్ని నమ్మిస్తూనే గొంతులు కోసేస్తున్నాడు. మరే చుక్క రక్తం కారకుండా తడిగుడ్డుతో గొంతులు కోసే రకంగా తయారయ్యాడు. అవును గాయత్రి, ఇంకా వాణ్ణి నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అవుతుంది. నిజమే అక్క, పెద్దబాబు దాని అందచందాలకి మాటలకి కరిగిపోయాడు. ఇక పెద్దబాబు ఏమీ చేయలేడు. మనమే పూనుకొని వల్లిని శాశ్వతంగా బయటికి పంపించడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ప్రస్తుతానికైతే వంట చేయక్క. నేను చేయలేకపోతున్నాను గాయత్రి. మనసులో కష్టాల్ని పెట్టుకొని ఈ వంటని నేను ఇష్టంతో చేయలేను. నా వల్ల కాదు. ఏంటత్తా వల్ల కాదు అంటున్నావు? ఈ వల్లి గురించేనా? నీ గురించి కాక ఇంకెవరి గురించి మాట్లాడుకుంటామే? నట్టింట్లో మంట పెట్టింది చాలేదనా వంటింట్లోకి వచ్చావు? ఓ, వంట గురించి అంటున్నారా? అసలు మంట పెట్టాల్సింది వంటింట్లోనే కదా. నట్టింట్లో నేను పొయ్యి వెలిగించింది లెక్కలోకి రాదుగా. వచ్చినా మాత్రం నిన్ను మా సామ్రాజ్యంలోకి ఎందుకు రాణిస్తావు? ఏక రాణిస్తావా? కాళ్ళు ఎరగొడతాను. ఎందుకత్తలు నేనంటే మీకంత పగ? నేనేం చేశానని? చేసిందంతా మీ అబ్బాయి. ఆయన అనకుండా నన్నంటారే? ఇద్దరిని అంటున్నాను. ఎవరికి ఎవరో తీసిపోరు. ఇద్దరు కలిసే కదా మాతో డాన్స్లే ఇస్తున్నారు. చచ్చా, ఈ వయసులో మీరు డాన్స్ వెయ్యాలనుకున్నా నేనైతే వెయ్యనివ్వను. మీ అబ్బాయి సంగతి అయితే నాకు తెలీదు. తెలీదు అంటూనే మా కొంప ముంచుతున్నావు. నీకన్నీ తెలుసు. తెలుసత్తయ్యా, నాకు అన్నీ తెలుసు. మీకు తెలియాలంటే ఇంటి పనులన్నీ నాకు అప్పచెప్పి మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. కాలక్షేపానికి కావాలంటే మనవన్నో మనవరాల్లో ఇస్తాను. ఒసే నిన్ను! అత్త, నేను మీ గురించి మాట్లాడితే మీరెందుకు ఆవేశపడుతున్నారు? మంచిగా మాట్లాడేటప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్తో పనేంటత్తా? పనంతా నేను చేస్తానంటున్నానుగా, తప్పుకోండి. అంతగా మీకు గంటపూరు కావాలని సరదాగా ఉంటే ఇంకెప్పుడైనా ఆ ముచ్చట తీర్చుకుందాం. ఇప్పుడు వంటతో సరిపెడదాం. ఏ
ముందెక్కడి నుంచి వెళ్ళవే. మీరైతే వెళ్ళను అంటారు. మేమెందుకెళ్ళాలి? ఇది మా ఇల్లు. ఇల్లు చాలా ఉంది చిన్నత్త. ఈ చిన్న గది చాలంటే ఎలా? కొంపదీసి గదులు ఖాళీ చేసి ఇక్కడే ఉంటారా ఏంటి? ఇదిగో, నువ్వు తిరకాసుగా మాట్లాడి మమ్మల్ని పెద్దబాబులా చేయాలని చూడుకు. మేము నీ మాయలో పడం. ఈ వయసులో మీరు పడి దెబ్బలు తగిలించుకోకూడదని మీ మంచి కోరి పనులన్నీ నేను చేస్తానంటున్నాను. మీరేమో చూస్తుంటే మీరు నన్ను ఇంటిదానిలా అనుకోవడం లేదు కాబట్టి ఊరికేనే నాతో పని చేయించుకోకూడదని అనుకుంటున్నట్టున్నారు. పోనీ ఊరికే వద్దులేండి అత్తలు. నేను పనిచేసిన దానికి బదులుగా మీరు మీ కొడుకుని నాకిద్దరు గాని. మాకు తెలిసే నువ్వు ఏదో ఒక రోజు ఇలాంటి పని చేస్తావని. అత్తు, ఇందాకేదో అనుకున్నాను గాని నాకిప్పుడు ఆ ఉద్దేశం లేదు. టిబ్బుకి అన్నకి తొందరగా పిల్లల్ని కనేయాలనుందేమో. ఓ 20 రోజులు ఆగండి, అడిగి చెప్తాను. ఏహే, ఏంటే మాకీ గోల? క్షణం కూడా మనశ్శాంతిగా ఉండనివ్వ మమ్మల్ని. అంత రాద్ధాంతమయ్యి గంట కూడా కాలేదు కదే, వెంటనే మమ్మల్ని ఎందుకు తగులుకున్నావు? ఆ, ఇప్పుడు నేనేమన్నాను? ఏవి అనుకు. నాకు చాలా చిరాగ్గా ఉంది. తల పగిలిపోతుంది. ఊరికే విసిగించకుండా ముందెక్కడి నుంచి వెళ్ళు. నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తావో మాకే తెలీదు. హ్మ్, నేనేదో మీకు సాయం చేద్దామని, నన్ను సాగనంపాలనుకునే మీకు ఛాన్స్ ఇద్దామని వస్తే మీరు మిస్ చేసుకుంటున్నారు. సరే, మీ ఇష్టం. అసలు నేనేం చెప్పాలని వచ్చానంటే, ఇంత పెద్దింట్లో ఒక్కదాని వల్ల కాని పని నేనొక్కదాన్నే ఒక్కరోజు చేస్తాను అని అలా చేయని పక్షంలో గడువులో 25 రోజులు మీ అబ్బాయిని కన్నెత్తి కూడా చూడనని చెప్దాం అనుకున్నాను. నేను మీకు ఇవ్వాలనుకున్న అవకాశాన్ని మీరు నాకు ఇవ్వడం లేదుగా. అలాగే, సరే, మీ ఇష్టం అయితే. అక్క, ఇదేదో మనకి కలిసొచ్చేలా ఉందక్క. పెద్ద బాబుతో పెట్టుకుంటే పని అవ్వదు. దీనికి ఏదైనా పని చెప్పి ఓడించావంటే పర్మనెంట్గా పంపించడానికి పథకం రచించొచ్చు. అలా చూడకక్క. లోపల అది గెలవాలనుకున్నా గెలవలేదు. ఇద్దరం కలిసి గొడ్డు చాకరీ చేసినా అవని పని ఇదొక్కటే చేస్తుందా ఏంటి? ఒకవేళ చెయ్యాలనుకున్నా మనం చేయనిస్తామా? ఓడిపోయేలా చేయము. ఇది మన చేతిలో పనక్క. ముగించేద్దాం. నువ్వు అని చెప్తా. ఏంటత్తలు? ఊనా ఊహునా? నువ్వు ఓడిపోతే 25 రోజులు పెద్దబాబుతో మాట్లాడను అన్నావు. సరే, ఒకవేళ నువ్వు గెలిస్తే? గెలుస్తానా? గెలిస్తే అప్పుడు చెప్తాలేత్తా. అక్క, అది గెలిచినప్పుడు కదా సంగతి. గెలవనివ్వం కదా, నువ్వెందుకు కంగారు పడతావు? అది కాదు, తెలుసుకోవాలి కదా. పోనీ ఓ వారం మీ అబ్బాయితో నేనుండేలా చేయండి. ఏంటో తల బిగుసుకుపోయావు? నేను గెలుస్తానా? నేనున్నాను కదక్కా. గెలిచేది మనం, ఓడిపోయేది అది. అలాగేం చెప్పు. చెప్పక్క. అలాగే. అక్క అలాగే అనేసింది. మేము ఈ డీల్కి సిద్ధం. నువ్వు సిద్ధమా? వల్లి, పెద్దబాబులా మేముండం. మాట మీద నిలబడాలి చెప్తున్నా. ఖచ్చితంగా చిన్నత్త, నిలబడతాను. కాకపోతే పోటీకి జడ్జీలు మాత్రం వేరే వాళ్ళుండాలి. మీరుండకూడదు. ఆటలో ఉన్నవాళ్ళు న్యాయం చెప్పినా ఎదురు ఆడేవాళ్ళకి అన్యాయంగానే ఉంటుంది. అందుకని సరే, నీ ఇష్టం. నా కొడుకుని కాని ప్రమీళని గాని పెట్టనా? అహం. పెద్దమ్మ గారు గాని నా పెనిమిటి గాని ఉండాలి. సరే. ఇంకో విషయం, ఈ విషయం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒప్పించాలి. సరే. ఇప్పుడు నాకు సరే, పదండి. పదక్క, ఇక రంగంలోకి దిగు. నువ్వు ఎక్కడా తగ్గొద్దు. నేనున్నాను. పద పద.
పెదబాబు పెదబాబు ఏమైందమ్మా వల్లి మళ్ళీ ఏమైనా చేసిందా? ఆవిడ నువ్వు ఏం చేస్తున్నారో మేం చూస్తున్నాం గాని ఓ వారం రోజులైనా నేను చెప్పేది వింటాను అని మాటివ్వు.